హలో ఫ్రెండ్స్, నేను మీ సాయి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మేమైతే అలివేలు మంగాపురం నుంచి గోవిందరాజస్వామి టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము. ఈ వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మేము అలివేలు మంగాపురం ఎందుకు మిస్ అయ్యామో ఈ వీడియోలో తెలుస్తుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే గోవిందరాజస్వామి టెంపుల్కి వచ్చేసాం. ఇక్కడ చాలా షాప్స్ ఉన్నాయి. టెంపుల్ ముందు ఆల్మోస్ట్ అన్ని ఐటమ్స్ దొరుకుతాయి. ఈ గోవిందరాజస్వామి వారి గోపురం తిరుపతిలోనే అన్ని టెంపుల్స్ కంటే హైట్గా ఉంటుంది. క్లౌడ్ని టచ్ చేసేలా కనిపిస్తుందని చెప్తారు. గోవిందరాజస్వామి వారిని ఆ శ్రీనివాసుని అన్నగా భావిస్తారు. చాలామంది ఫస్ట్ గోవిందరాజస్వామిని దర్శించుకొని ఆ తరువాత తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. ఈ టెంపుల్లో స్వామివారు అలిసి నిద్రిస్తున్నట్లు కనిపిస్తారు. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి జరిగినట్లే ఇక్కడ ఈ గోవిందరాజస్వామి వారికి కూడా అన్ని సేవలు మరియు ఉత్సవాలు కూడా జరిపిస్తారు. ఈ స్వామివారి గుడి 12వ శతాబ్దంలో కట్టారు. సున్నపు రాయితో రూపొందించిన విగ్రహం కాబట్టి అభిషేకాలు చేస్తే కరిగిపోతుందని చెప్పి ఈ టెంపుల్లో ఉన్న స్వామివారికి అయితే అభిషేకాలు జరగవు. సో టెంపుల్ లోపల స్వామివారు ఎలా ఉంటారో నేను వీడియో అయితే తీయలేదు. ఫొటోస్ వీడియోస్ నాట్ అలౌడ్ అండి టెంపుల్లో అయితే ఫుల్ రష్గా ఉందండి. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. స్వామివారిని దర్శించుకొని బయటికి అయితే వచ్చేసాం. బయటికి వచ్చిన తర్వాత అయితే షాపింగ్ చేశాం. ఓం నమో వెంకటేశాయ. ఇక్కడైతే మేము ఎందుకు కూర్చున్నామని చూస్తున్నారా? ఎస్ఎస్డి టోకెన్స్ కోసం వెయిటింగ్. ఎవరైతే తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఆన్లైన్లో టికెట్లు లేకుండా తిరుమల వస్తున్నారో వాళ్ళకి ఈ వీడియో అనేది యూజ్ అవుతుంది. తిరుపతిలో శ్రీవారి దర్శనం కోసం ప్రతిరోజు 3 చోట్ల ఎస్ఎస్డి టోకెన్స్ అయితే ఇస్తున్నారు. ఎక్కడెక్కడ అంటే రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న విష్ణు నివాసంలో, ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న శ్రీనివాస కాంప్లెక్స్లో, అలాగే అలిపిరి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్లో అయితే ఇస్తున్నారు. ఇంతకుముందు ఈ టోకెన్స్ అనేవి తెల్లవారుజామున 2 గంటలకైతే ఇచ్చేవారు. ఇప్పుడైతే ఈ టైమింగ్స్ అనేవి చేంజ్ అయ్యాయి. ఇప్పుడైతే 2 గంటలకు స్టార్ట్ అయింది. నెక్స్ట్ డే అయితే 12 గంటల నుండి టైం స్లాట్ అయితే ఇస్తారు. అందరూ లైన్లోనే వెళ్ళాలి. ఎటువంటి తోపులాట, కంగారు పడటం వంటివి అయితే చేయకూడదు. ఈ లైన్లో ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డ్ లేదా ఆధార్ జిరాక్స్ కానీ తెచ్చుకోవాలి. బిలో 12 ఇయర్స్ వాళ్ళకైతే టికెట్ అవసరం లేదు. ఎవరైతే అలిపిరి మెట్ల మార్గం ద్వారా తిరుమల చేరుకోవాలనుకుంటున్నారో వాళ్ళు కూడా ఇక్కడే ఈ 3 కాంప్లెక్స్లో ఎక్కడైనా టికెట్ తీసుకొని అలిపిరి మెట్ల మార్గంలో వెళ్ళొచ్చు. అలిపిరి మార్గంలో ప్రత్యేకంగా టోకెన్స్ అనేవైతే ఇవ్వడం లేదు. ఈ ఎస్ఎస్టి టోకెన్స్ తీసుకొని అలిపిరి మార్గం ద్వారా వెళ్ళాలి. చూసారా ఎంత రష్గా ఉందో? అప్పటికే 4:35 అలా అయిపోయింది టైం. మేమైతే ఏం ఫుడ్ ఏం తీసుకోలేదు. హలో, హాయ్ గైస్. టికెట్ల కోసం అయితే మా ఇబ్బందులు చూసారా? మామూలుగా కాదండి, ఫుల్గా. మేము భోజనం కూడా తినకుండా 2ంటికి ఇక్కడికి వచ్చామండి.
ఇంతవరకు మాకు టికెట్లు ఇవ్వలేదు. టికెట్లు ఇవ్వలేదు, ఫుడ్ లేదు, ఏం లేదు. చాలా నీరసంగా ఉంది మీకు. బాయ్ చూడండి ఎంత క్యూ లైన్స్ ఎలా ఉన్నాయో చూడండి. చాలా నీరసంగా ఉందండి. మా అమ్మాయి నన్ను ఎత్తుకుంటుంది. వెళ్తానే ఉన్నాం కానీ టికెట్ కౌంటర్ మాత్రం మన దరిదాపుల్లో కనిపించడం లేదు. అప్పటికే మా సీతామహాలక్ష్మి పిన్ని డల్ అయిపోయి నడవలేకపోయింది. ఆ వెంకన్న స్వామి దర్శనానికి కూడా మేము ఇంత ఇబ్బంది పడలేదు. వెళ్ళగా అయితే టికెట్ల కౌంటర్ దర్శనం ఇచ్చింది. హమ్మయ్య! అని ఊపిరి పీల్చుకున్నాం. లాస్ట్ వీడియోలో అమ్మవారిని మేము ఎందుకు దర్శించుకోలేకపోయామో నెక్స్ట్ వీడియోలో చెప్తానన్నాను కదా! ఎందుకో ఈ వీడియో చూశాక మీకు అర్థమయ్యే ఉంటుంది. టోకెన్స్ టైమింగ్స్ అయిపోతుందనే దర్శించుకోలేకపోయాము అమ్మవారిని. కౌంటర్ దగ్గరకైతే వచ్చాము. ఆధార్ కార్డ్ ఇస్తే మనల్ని ఒక ఫోటో తీసి ఎస్ఎస్డి టికెట్ అయితే ఇస్తారు. మనకైతే టోకెన్ ఇచ్చేశారు. మాకు దర్శనం వచ్చేసి నెక్స్ట్ డే మధ్యాహ్నం 12 గంటలకు. మా వాళ్ళందరికీ టికెట్స్ వచ్చేసరికల్లా 6 అయిపోయింది. ఇంకా అందరం వెహికల్‌లో అయితే స్టార్ట్ అయిపోయాం. మార్నింగ్ అయితే టిఫిన్ చేసాము. ఇంకా ఆఫ్టర్‌నూన్ అయితే ఏం తినలేదు మేమింకా. నైట్ అయితే తిరుపతిలో ఆగాము. డిన్నర్ కోసం డిన్నర్ చేద్దామని. ది బెస్ట్ హోటల్ ఏదని అడిగితే తిరుపతిలో ఇదే హోటల్ అని చెప్పారు. సో, అందరికి నచ్చినయి ఎవరు వాళ్ళు ఆర్డర్ చేసుకొని, ఎవరికి నచ్చినయి వాళ్ళైతే తినేశారు. డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా తిరుపతిలోనే మేము రూమ్ తీసుకొనైతే అక్కడే స్టే చేసేసాము. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే తిరుమల 3కి స్టార్ట్ అయ్యాము. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ తిరుమల వెంకన్న స్వామి వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.